మెడ భుజాలు నొప్పులు, గోడ నొప్పి. ఎట్లుంది ఇప్పుడు? దగ్గిని చెప్పు మైకులో గట్టిగా. దగ్గిని. ఏ ఊరు మీది? మా నీలగంగారం. నీలగంగారం. నీళ్ళ గంగారం. ఎప్పటి నుంచి ఉండేదమ్మా అట్లా నీకు ఆ నొప్పి? నాకు చాలా నుంచి ఉంది. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఆ నొప్పి లేదా ఇక? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. వందనాలు. 3 రోజు చెయ్యంత నరమంతా నొప్పితో అల్లాడిపోతున్నా. ఇప్పుడు పాస్టర్ గారు ప్రేయర్ చేయగానే ఎమ్మిటే తగ్గిపోయింది. వెంటనే తగ్గిందమ్మా. 3 రోజులు చేతులు నొప్పులు ఉన్నాయి. నొప్పి అనట్లే, అసలు అనలేదా? అనట్లే. ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రీ. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. నాలో శరీరం నన్నెత్తి నుంచి అరికర వరకు శరీరం బలహీనంగా ఉంది. 7 వారాలు వేస్తాను, నేను ఒప్పుకున్నాను. నాకు శరీరం బలహీనత తగ్గిపోయిందమ్మా. నా యేసయ్య తీసేసిండు, నాకు స్వస్థత ఇచ్చేసిండు. నేను కానుకేసిపోతాను చెప్పు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. మొదటిగా దేవునికి స్తోత్రం. ఆత్మీయ తల్లిదండ్రులకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు నడుము నొప్పితో చాలా బాధపడుతున్నాను. కానీ అన్న ప్రార్థన చేసి నాకు నడుము నొప్పి తగ్గిపోయిందమ్మా. ఏ ఊరు మీది? ఆరువెల్లపాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. కూర్చో. మేము నెల్లూరు నుంచి వచ్చినాము. మా అబ్బాయికి బాగలేక వచ్చినాము. పోయిన సంవత్సరం 4 వారాలు వచ్చినాము. రాలేక నెల్లూరు వెళ్ళిపోయాను. మళ్ళీ ఈ సంవత్సరం ఈ నెల ఈరోజు వచ్చినాము. మా అబ్బాయి బాగుంది. 5వ వారం ఒక బియ్యం కట్ట తీసుకొచ్చు. ఏమైందమ్మా? బాగలేదంటే అంటే ఒళ్ళంతా సచ్చులాగా అయిపోయి. ఇప్పుడు బాగుపడ్డా? ఓకే. ఏ ఊరు నుంచి వచ్చి? నెల్లూరు నుంచి వచ్చి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. ఓకే అమ్మా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. నేను సంవత్సరం నుంచి అల్లాడిపోతున్నా. ప్రార్థనకు వచ్చిన బాగుంది. స్వస్థపరిచిన దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. కొంచెం జరుగు. నేను 2 నెలల నుంచి బాగా నడుమంతా నొప్పిగా ఉంది. 10 సంవత్సరాల కింద నడుము కొద్దిగా జాయింట్ అరిగిందని చెప్పారు. అప్పుడు మందులు వాడాలని తగ్గిపోయింది. అది 2 నెలల నుంచి అయితే బాగా మళ్ళీ వస్తుంది. ఇప్పుడు అన్న వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకోమని కానీ అన్న చేయబెట్టగానే అసలు నడుమంతా ఏందో పట్టుకునేట్టుగా నన్ను తాకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. అది దేవుడు చేసిన మహిమని నేను నమ్ముతున్నా. ఇప్పుడైతే ఆ నొప్పి తగ్గింది. నొప్పి తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. దేవుడు మంచి కార్యం చేశాడు. నా ప్రశ్న యేసయ్యకే మహిమ కలుగునుగాక. హలో, నా తలమల్ల నాకు ఇంతకుముందు ఫస్ట్ వారం వచ్చినప్పుడు బాగా నొప్పి ఉండేది కాలు. ఇప్పుడు 7 వారాలు వచ్చినాను. శుభ్రంగా పూర్తిగా తగ్గిపోయింది. స్వస్థపరిచిన యేసు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. దేవుని స్తోత్రం. పాస్టర్కి వందనాలు. నాకు నడుము నొప్పి 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాల నుంచి నేను మంగళవారం డైలీ వస్తానేమన్నా. నేను పోయి ట్యానింగ్ తిప్పితే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పాను. మరి ఒక కిడ్నీలో ఉన్నాయి, ఒక కిడ్నీలో అమ్మ కిడ్నీ మటుకు ఉబ్బినది. బాగా మందులు వాడాలి, ఉబ్బితే తగ్గిపోతుంది అన్న. నేనేం చేసిన పేరాయలు పూసుకుంటున్నా ఉన్నా. రోజు పేరాయలు పూసుకుంటుంటే తగ్గిపోయింది. ప్రేరాలు రాసుకున్నావు, ఆ నొప్పి తగ్గిపోయిందా? తగ్గిపోయింది. కిడ్నీలు బాగుపడ్డాయా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. బాగా గుండెల్లో నొప్పి, బరువుకి ఇదంతా కొంచెం వెనక జరగమ్మా. దడ కొట్టినట్టు బాగా 10 రోజుల నుంచి బాగా గుండెల్లో నొప్పి ఉంటుంది. మొన్న వారం వచ్చి కూడా సాక్ష్యం చేద్దామని మళ్ళీ వచ్చిన వారం బాగా తగ్గితే సాక్ష్యం చేస్తాను. శుభ్రంగా రోజు వేసి రక్తం పోసుకుంటున్నా. గుండెల్లో నొప్పి, బరువు అంతా తగ్గింది. గుండె నొప్పి తగ్గిపోయింది. సంవత్సరం నుంచి చెయ్యి నొప్పి, బాగా మేడంత నొప్పి. మా ఆయన అదేమంటే నువ్వేం చేసి వచ్చినావో చెయ్యి అంత నొప్పి కొంటుందని. సంవత్సరం నుంచి మందులు వాడుతున్నా. వాడుతున్నా తగ్గటం ఇట్లా చప్పట్లు కొడదామన్నా చెయ్యి బాగా నొప్పి ఉంది ఇప్పుడు కూడా. కానీ ప్రార్థన చేసిన తర్వాత తగ్గిపోయింది. ప్రార్థన చేసిన తర్వాత లేదమ్మా నొప్పి? లేదు. చెయ్యి నొప్పి లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగాక. పాస్టర్ గారికి వందనాలు. పాస్టర్ అమ్మకు వందనాలు. నాకు పొద్దురాంచి భుజాలని ఎన్ని నొప్పులుగా ఉండే, అసలు కాలు నడవని ఇట్లా ప్రార్థన చేసినాక తగ్గింది. దేవుని దయ వల్ల దేవునికి వందనాలు. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగాక. నాకు ఈ రెక్క అంతా నొప్పి,
అయ్యగారు ప్రార్థన చేసినాక నొప్పి తగ్గిపోయింది. రెక్క నొప్పి తగ్గిపోయింది. తగ్గిపోయింది. రాత్రి నేను పనుకొని నిద్రపోతుంటే గొంతు గట్టిగా పట్టుకొనింది. ఇంకా నా పైనే పోతుంది. అసలు ఇంట్లోకి పోయి ఏసు రక్తం అని ప్రార్థన చేసుకుని సౌరు వేసుకుందామన్నా కూడా లేలేకపోయినా. ఊపిరి అట్లా నాకు మొక్కల్లో ఊపిరాల్లా నోట ఊపిరాల్లా. ఇంకా అతను వేసాయి అనుకుంటా చల్లంగా ఇంట్లో పోయి పేరాయలు అన్నాయి ప్రార్థన చేసిన సౌరు 3 చుక్కలు నోట్లు వేసుకొని నెలకి ఇంకా ఎమ్మిటే ఆ బొస్స ఆడింది. ఆ గొంతు నొప్పి తగ్గిపోయింది. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ. అది స్వస్థపరిచిండు దేవుడు. దేవాతి దేవునికి నా వందనాలు. మదన బాబాయ్ గారికి నా వందనాలు. వారం నుంచి పోయిన వారం అంతకుముందు వారం వచ్చిన ఈ వారము అంతకుముందు 2వ వారం మిస్ అయినా ఒకటే చెయ్యి నొప్పి. అసలు ప్రార్థన చేసుకుంటున్న ప్రేరాలు పూసుకుంటున్న తగ్గుతుంది కానీ మళ్ళీ ఎప్పుడు అలా చెయ్యి ఒకటే నొప్పి చెయ్యి అంతా. ఇప్పుడు ప్రార్థన చేయగానే తగ్గిపోయింది. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ. వందనాలన్న. రాత్రి బాగా గుండెల్లో నొప్పిగా ఉంది. పండుకోలేకపోయాను. అసలు పండుకోలేకపోతే బాగా నొప్పిగా ఉండి లేచి కూకున్న భయపడి ఏమైద్దో చచ్చిపోతానేమన్నట్టుగా కూకొని ప్రార్థన చేసుకున్నా. ఏసురత్నం రాసుకొని మంగళవారం కాడ పోతానని అనుకున్నా. వచ్చినా అక్కడ ప్రార్థన చేసిన నువ్వు తగ్గిపోయింది. స్వస్థపరిచిన యేసయ్యకే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. దేవుడికి వందనాలు, అయ్యగారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే గత 3 రోజుల నుంచి నాకు గుండె నొప్పిగా ఉంది. రాత్రి 1:30 వరకు కూడా నాకు చాలా గుండె నొప్పిగా ఉన్నా కూడా నేను ఎవరితో చెప్పుకోలేదు. మనసులోనే ప్రార్థన చేసుకున్నాను. ఏది ఏమైనా నీ చిత్తమే ప్రభు అనుకున్నాను. ఉదయకాలం కూడా నేను చర్చికి వస్తానని నేను అనుకోలేదు. సడన్గా మనసులో అనుకొని వెళ్ళాలి అనుకున్నాను. ఇక్కడికి వచ్చినా కూడా కూర్చోలేక సతమతం అయిపోయి సరిగా చెప్తున్న మెసేజ్ కూడా వినలేక నేను నా పాటికి నా ఆలోచనలోనే నేనున్నా. కానీ చివరిగా అయ్యగారు గుండె నొప్పి ఉన్నవారు లేండనగానే నేను లేచి అయ్యగారు ప్రార్థన చేయగానే నా నొప్పి తగ్గిపోయింది. దేవుడికి వందనాలు. యేసయ్య స్వస్థపరిచాడు కదమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. అమ్మాయి హాస్టల్లో ఉంటే 10 రోజుల నుంచి కడుపులు నొప్పని బాధపడుతుంది. మంగళవారం వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానని తగ్గిపోయింది. స్వస్థపరిచాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. సాక్ష్యం ఏంటంటే నేను ముఠా కట్టుకున్నా. 10 మంది ఉన్నారు నిరుడాంచి దేవుడు ప్రార్థన చేసుకుంటే 7 రాని వాళ్ళందరూ 10 మందికి పెంచే వచ్చినారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు నన్ను గాడ్ బ్లెస్ యు అమ్మ. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడున్న పాస్టర్కి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నాకు 2 ఆడపిల్లలు. మేము ఒకసారి మంగళవారం ప్రార్థనకు వచ్చి కొడుకు పుడితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాం. ఇదే మా సాక్ష్యం. అది కాక మొన్న బాగా జలుబు చేసి రాత్రి ఒకటమైనగా ఏడ్చింది. ఊపిరాడట్లా. నేను రేపు పొద్దున వచ్చి నీకు సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాం. అట్లనే బీపస్తాయి. మగపిల్లని ఇచ్చాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. మా అమ్మాయి గర్భతో ఉంది. పోయిన నెలలో కానిపోయింది. అబ్బాయి పుడితే సాక్ష్యం చెప్పుకుంటా మామూలు కానిపోయితే అనుకున్నాను. నార్మల్ డెలివరీ అబ్బాయి పుట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. ఎప్పుడు తగ్గిపోయి సాక్ష్యం చెప్పు. చేయి నొప్పి తగ్గిపోయిందమ్మా. రైట్, ఓకే. దేవుని నమస్తోత్రము. అన్నయ్యకి అక్కయ్య గారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ఇక్కడ గడ్డలేసింది. గడ్డలైతే ఏసు రక్తం మూసుకున్నా తగ్గిపోయింది. స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. దేవునికి వందనాలు. సేవకురానికి నా వందనాలు తెలియజేస్తాను. నిన్న ఆఫ్టర్నూన్ నుండి నా రైట్ హ్యాండ్ అంతా పెయిన్గా ఉంది. ఈరోజు ప్రేయర్కి వచ్చేటప్పుడు నేను ప్రేయర్ చేసుకున్నా, యేసయ్య నన్ను స్వస్థపరచమని. మందిరంలోకి రాగానే నాకు దేవుడు స్వస్థత. రైట్ హ్యాండ్ అంతా నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. 2 చేతులు లేవా మీకు? పాస్టర్ గారికి వందనాలు. వచ్చిన వందనాలు. నాకు బాగలేకపోతే పేట పోతే రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందా అంటే వారానికి వచ్చిద్దమ్మా అని. అది వచ్చిందా నేను ఏడ్చుకొని ప్రార్థన ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని మంగళవారం ప్రార్థన 4 వారాలు పోతాను ఆయన. నేను ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసుకుని నాకు ఏం లేకపోతే రిపోర్ట్లో నార్మల్ అయితే నేను 1000 రూపాయలు కానుకలు వేసి. రిపోర్ట్ నార్మల్ వచ్చిందా? 1000 రూపాయలు కానుకలు వేసి. ఏం తగ్గిపోయింది నీకు? థైరాయిడ్ తగ్గిపోయింది. రిపోర్ట్ నార్మల్ వచ్చేసి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. దేవుడికి స్తోత్రాలు. పాస్టర్ నా వందనాలు. మా అబ్బాయి బాగా దగ్గుతుండే, నిద్రలో కూడా దగ్గుతుంటే ప్రార్థన చేసి తగ్గిపోతే సాక్ష్యం స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్కి వందనాలు. నా కన్ను ఎర్రగా ఉన్నది. మందులు వేసినా కానీ తగ్గల. సాక్ష్యం చదువుతాను తగ్గిపోయింది.
స్వస్థపరిచాడు ఏసై. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఏసైకే మహిమ. నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గినాయండి. 2-4 నుంచి నెల మించి ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు. నేను కాళ్ళ నుంచి వస్తున్నా తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అన్న పోయిన వారం నుంచి అన్నం ఆకలి కావట్లేదు, వాంతి వచ్చినట్టుంటుంది తింటుంటే. ఈ వారం ప్రార్థనకు వచ్చేలకి ప్రార్థన చేసి నాకు తగ్గిపోయిందన్న. స్వస్థపరిచిన ఏసై. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. సంఘ కాపురైన అన్నయ్యకి అక్కకి నా వందనాలు. నేను చెన్నై నుంచి వస్తున్నాను. నేను డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను. 3rd సెమ్ ఎగ్జామ్ రాయడానికి పోయేటప్పుడు నాకు ఫుల్ జ్వరము. ఎగ్జామ్ రాద్దామని మార్నింగ్ లేచి చదువుకున్నాను. 8 o'clockకి నేను బయలుదేరుతున్నాను. ఇంకా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నప్పుడు ఫుల్ ఫీవరు. నా వల్ల ఇంకా నేను పోలేకపోయాను. ఇంకా డాడీకి ఫోన్ చేస్తే అన్నయ్యకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకొని అన్నాడు. నేను అన్నయ్యకి ఫోన్ చేసి అన్న ఇలా నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను అన్న, నా కోసం ప్రార్థన చేయంటే అన్న ప్రార్థన చేశాడు. నా శరీరంలో ఉన్న బలహీనత తొలగిపో అనగానే నా శరీరంలో ఉండి ఏదో ఒక బలహీనత వెళ్ళిపోయినట్టు నేను గ్రహించాను. అప్పుడే ఎమ్మటే చెప్పాను, ఏసయ్యా నేను క్షేమంగా వెళ్ళి ఎగ్జామ్ రాసి మంచి మార్కులతో పాస్ అయితే నీ సన్నిధానంలో సాక్ష్యం చెప్తాను ఏసయ్యా అని నేను ఆ దినమే నేను తీర్మానం తీసుకున్నాను. మొన్న రిజల్ట్ వచ్చింది. రాగానే దేవుడు మంచి మార్కులతో పాస్ చేశాను నన్ను. ఇప్పుడు నేను జాబ్ కోసం చూస్తున్నాను. దాన్ని కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన కారణం నుంచి మా కుటుంబాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. దాన్ని మా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. మా నాన్న జీవితాన్ని మార్చాడు. మా నాన్న ద్వారాగా మా కుటుంబాన్ని దేవుడు ఈ స్థలానికి వచ్చిన ద్వారాగా మమ్మల్ని మార్చాడు. మా కుటుంబం కొరకును నా జీవితం కొరకును ప్రార్థన చేయాలని చూడండి. వీరంత ముందు ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఎంతో సాక్ష్యం ఏంటంటే నడువు నొప్పి నాకు సంవత్సరం నుంచి ఉంది. సంవత్సరం నుంచి నడువు నొప్పి ఉందమ్మా. ఏ ఊరు నుంచి వస్తున్నారు? మేము ఇప్పుడు కట్టుబడిపాలెం. చెప్పమ్మా, ఇప్పుడు నడుము నొప్పి ఉందా? లేదు. తగ్గిపోయిందా? చూసుకున్నావా నడుము నొప్పి? పొద్దుటి నుంచి నైట్ అంతా బాగుంది. అప్పుడప్పుడు డైలీ వస్తుంది. ఒక రోజు ఉండిద్ది, ఒక రోజు ఉండదు. ఈ రోజు కూడా అలాగే ఉంది. మా ఆయన తీసుకొచ్చాడు. మామూలుగా అయితే ఏం కొని వస్తా ప్రార్థనకి అడిగాడు ఆయన. ఇద్దరం కలిసి వచ్చిను. దేవుడు ఈ స్వస్థత కొరకమే నన్ను నడిపించి. ఇప్పుడు ప్రార్థన చేయకముందు ఉందా నడువు నొప్పి? చేసిన తర్వాత లేదా?